అండర్ 60,000 రూపీస్లో ఒక మంచి ల్యాప్టాప్స్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అండర్ 60,000 రూపీస్లో ఉన్నటువంటి ది బెస్ట్ ల్యాప్టాప్స్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేద్దాం. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు ది బెస్ట్ ల్యాప్టాప్స్ అనిపించినవి మాత్రం జస్ట్ 3 అంటే 3 అని చెప్పేసుకోవచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో కానీ చూసుకుంటే ఇక్కడ మీరు గేమింగ్ ల్యాప్టాప్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఈ 60,000 రూపీస్లో మీరు ఎవరైతే రెగ్యులర్ యూసేజ్ కొంచెం మంచి ల్యాప్టాప్ కావాలనుకున్నారో అటువంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో బాగా యూస్ఫుల్ అవుతుంది. అండర్ 60,000 రూపీస్లో గేమర్స్ కోసం అయితే ఈ వీడియో అయితే కాదు. ఒకవేళ మీరు గేమింగ్ కోసం చూసుకుంటాను, గేమింగ్ కోసం ల్యాప్టాప్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు నెక్స్ట్ వీడియో కోసం అయితే చూడండి. సబ్స్క్రైబ్ చేసేసుకొని పెట్టేసుకోండి, మీకు నెక్స్ట్ వీడియో అయితే వస్తూ ఉంటుంది. నేను చాలా రీసెర్చ్ చేసేసి చాలా ల్యాప్టాప్స్ మీదనైతే మనం చాలా వీడియోస్ చేసినాం. మంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. ఎటువంటి ల్యాప్టాప్స్ బై చేసుకోవాలి అటువంటి చాలా వీడియోస్ అయితే చేసినాం. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం అండర్ 60,000 రూపీస్లో కానీ చూసుకుంటే జస్ట్ నాకు 3 ల్యాప్టాప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫస్ట్ ల్యాప్టాప్ కానీ చూసుకుంటే మనకు మోటోరోలా నుంచి మోటో బుక్ 60 ప్రో ఫుల్ మెటల్ బాడీ. ఇది OLED AI PC అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇంటెల్ కోర్ అల్ట్రా 5 225H తోటి వస్తుంది. 16GB ర్యామ్ తోటి అయితే వస్తుంది. అలానే మనకు 512GB SSD అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. విండోస్ 11 తోటి వస్తుంది. ఇక్కడ మనకు ఎవరైతే థిన్ ల్యాప్టాప్ కావాలి, మంచి ల్యాప్టాప్ ఎవరైతే స్లిమ్ కోసం అని చెప్పేసి చూస్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళ కోసం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూసేసుకోండి 1.39 kgs మాత్రమే ఉంది. అలానే మనకు MS ఆఫీస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. ఒక్కటే మైనస్ పాయింట్ ఏంటి తెలిసి ల్యాప్టాప్లో మనకు ఇక్కడ వీళ్ళ మోటోరోలా అని చెప్పేసి బ్రాండింగ్ అది కూడా ల్యాప్టాప్స్లో కాబట్టి ఇక్కడ దీని డిస్ప్లే కావచ్చు, మెటల్ కావచ్చు, ఓవరాల్ పీక్స్ ఉంటుంది. మీకు కావాలనుకుంటే రివ్యూస్ చెక్ చేయండి. మీకు చాలా అంటే చాలా బాగున్నటువంటి ల్యాప్టాప్. ఎక్సెప్ట్ ఒక బ్రాండింగ్ అనేది మీరు పక్కకు పెట్టేసుకున్నారనుకోండి, మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పేసుకోవచ్చు. ఇది ఒకప్పుడు మనకు అరౌండ్ 50,000 రూపీస్లోనే వచ్చేది. బట్ ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఈ ప్రైస్ సెగ్మెంట్లో పెట్టేసారు. అయినా కూడా మనకి ఇక్కడ చూసేసుకోండి 55,000 రూపీస్లోనే ఇక్కడ మనకు లోయెస్ట్ ప్రైస్లో అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా తగ్గుతుంది మీకు. ఇక్కడ దీని లింక్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే చెక్ అయితే చేయండి. మీకు మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ చూసేసుకోండి HDFC కార్డ్ తోటి కావచ్చు. ఇక్కడ మనకు డైరెక్ట్ ఇక్కడ పెట్టేసిన వెంటనే మనకు మంచి మంచి ఆఫర్స్ అయితే వచ్చేస్తున్నాయి. అండ్ సెకండ్ ల్యాప్టాప్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ మ్యాక్బుక్ నియో అని చెప్పేసుకోవచ్చు. ఇది మనకు చూసేసుకోండి నియో A18 Pro అని చెప్పేసి ఎవరైతే బేసిక్ కోసం చూస్తూ ఉంటారో, ఒక మ్యాక్బుక్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారు, ఆ మ్యాక్బుక్ OS అటువంటి ఫీచర్స్ అనేది మ్యాక్బుక్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారు కదా, అటువంటి వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. యాపిల్ వాళ్ళు రీసెంట్ లాంచ్ చేసినటువంటిది ఇది అని చెప్పేసుకోవచ్చు. రీసెంట్ దీని ప్రైజింగ్ అనేది మనకు 69,000 ఉండేది. బట్ ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి 79,000 రూపీస్కి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మనకు ఈ సేల్లో ఖచ్చితంగా మళ్ళీ ఇది 69,000 రూపీస్కి అయితే వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ ప్రైస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అవుతుంది ఎవరైతే యాపిల్ కోసం చూస్తూ ఉంటారో. ఇక్కడ చూసేసుకోండి ఇది మనకు 512GB తోటి వస్తూ ఉంటుంది. 13 ఇంచ్కి సంబంధించినటువంటి ల్యాప్టాప్ 1.23 kg అయితే ఉంటుంది. ఇక్కడ మనకు లోయెస్ట్ ప్రైస్ 76 అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు. బట్ మనకి సేల్ వరకు వచ్చే వరకు కొంచెం తగ్గొచ్చు. మన విత్ కార్డ్స్ ఆఫర్ చూసుకున్నా కూడా అరౌండ్ 70,000 రూపీస్లో అయితే వస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు దీనికైతే ఒకసారి ఒక లుక్ అయితే వేయవచ్చు. అండ్ నెంబర్ థర్డ్ ల్యాప్టాప్ అయితే ఏసూస్ నుంచి ఏసూస్ వివోబుక్ 14 అని చెప్పేసి ఇది 2025 మోడల్. అందుకే మనకు ప్రైస్ అనేది తక్కువగానే ఉంది. ఇక్కడ మనకు MS ఆఫీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకు ఆఫీస్ 2024 వస్తుంది. అట్లనే మనకు మైక్రోసాఫ్ట్ 365 బేసిక్ వస్తుంది. ఇక్కడ AI PC అని చెప్పేసి వచ్చింది. మీరేం కంగారు పడి ఏదో AI PC AI MLకి రిలేటెడ్గా ఉన్నటువంటిది అని అయితే అనుకోకండి. ఆల్రెడీ దీని గురించి ఒక క్లారిటీ చేసిన, AI ML కోసం ఎటువంటి ల్యాప్టాప్స్ బాగుంటాయి అని చెప్పేసి ఒక వీడియో చేసిన. ఇక్కడ లేదంటే ఇక్కడ ఐకార్డ్స్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ అయితే చేయండి. మంచి మంచి ల్యాప్టాప్స్ AI ML కోసం అయితే ఏది బాగుంటుందని అక్కడైతే ప్రొవైడ్ అయితే చేసిన. ఇక్కడ మనకు చూసేసుకోండి ఇంటెల్ కోర్ అల్ట్రా 5 225H అని చెప్పేసి ఉంది. 16GB ర్యామ్ 512GB SSD తోటి అయితే వస్తూ ఉంటుంది. ఇది 14 ఇంచ్ ల్యాప్టాప్ 1.46 kg ఉంటుంది. మనకి ఇక్కడ చూసేసుకుంటే ఇది మనకు అరౌండ్ 60,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఈ ల్యాప్టాప్ కూడా వస్తుంది. అండర్ 60,000 రూపీస్లో మీరు ఒక ల్యాప్టాప్స్ కోసం చూసుకుంటున్నట్టయితే ఇవి నాకు ది బెస్ట్ ల్యాప్టాప్స్ అనిపించినాయి. ఇంకేమైనా బెస్ట్ ల్యాప్టాప్స్ అనిపించినా కూడా అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే యాడ్ అయితే చేస్తాను. కుదిరితే అక్కడ నుంచి అయితే చెక్ అయితే చేయండి. నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు మీకు హైప్ అని చెప్పేసి కనిపిస్తుంది, ఖచ్చితంగా హైప్ మీద ప్రెస్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ వరకు ఇంకా చాలా బాగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్. జై హింద్.